తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్తో పాటు సీనియర్ బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈసారి సుస్థిర ప్రభుత్వం వస్తుందని చెప్పారు పంచాంగకర్త సూర్యనారాయణమూర్తి. ధరలు తగ్గి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని అన్నారు ఆయన. మే, జూన్లో ముహూర్తాలు లేవని, తిరిగి ఆగస్టు 7 నుంచి ముహూర్తాలు ఉంటాయని అన్నారు. సంవత్సరానికి రాజు కుజుడు. అందువలన నాయకులలో ఐక్యత పెరుగుతుంది, సమష్టి విజయం సాధించాలి అనేటటువంటి లక్ష్యం ఏర్పడుతుంది. మంత్రి శనైశ్చరుడు అంటే మేష సంక్రమణం ఏ వారం అవుతుందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి మంత్రి. శని మంత్రి అయినందువలన వర్షాలు సకాలంలో కురుస్తాయి, వ్యక్తుల మధ్య స్తబ్దత ఏర్పడుతుంది, మందగడితనం కనిపిస్తుంది. సేనాధిపతి శుక్రుడు సింహ సంక్రమణ వారాధిపతి. అందువలన దంపతులలో ఐక్యత పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది, సమష్టి కుటుంబాలు కావాలి అనేటటువంటి ఆలోచన పెరుగుతుంది, కలిసి ఉండాలి అనే కోరిక పెరుగుతుంది. సస్యాధిపతి కుజుడు. ఇందువలన పంటలకు అనుకూలమైన వర్షాలు కురుస్తాయి. అర్ఘ్యాధిపతి శుక్రుడు. అందువలన సకాలంలో వర్షాలు, తెల్లని పంటలు విరివిగా పండుతాయి, అంటే పత్తి మొదలైనవి. ధాన్యాధిపతి రవి. ధను సంక్రమణం వచ్చే వారానికి అధిపతి, ఇది ఆదివారం కనుక ధరలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు రవి కారణంగా నిలకడలో ఉంటాయి, అందుబాటులోకి వస్తాయి. సుస్థిరమైన ప్రభుత్వం కారణంగా ఈ ధరలలో నిలకడ ఏర్పడుతుంది. ముఖ్యంగా సమాజంలో వ్యక్తుల మధ్యన కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆహార ధాన్యాల ధరలు నిలకడలో ఉంటాయి, తగ్గుముఖం పడతాయి. మేఘాధిపతి శుక్రుడి కారణంగా, స్త్రీగ్రహమైన కారణం